వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. చూసారు కదా మా ఎక్సైట్మెంట్, మా ఎంజాయ్మెంట్ ఏంటి అన్నది, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఎంజాయ్ చేసాము అన్నది ఈ వీడియోలో విత్ ఫుల్ డీటెయిల్స్ తో అయితే నేను మీకు చెప్పబోతున్నాను. మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్ లోని అరకు ప్లాన్ చేసాము. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మేము లాస్ట్ ఇయర్ వింటర్ లో వెళ్దాం అనుకున్నాము, బట్ అప్పుడు కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయాం అనమాట. సరే ఇంకా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా అని ఇంకా ప్లాన్ చేసాము. ఇది 1 డే ట్రిప్ అండి. 1 డేలో మేము ఏంటేంటి చూసాము అన్నది ఫుల్ వీడియో వేరే వీడియోలో అయితే చెప్తాను. ప్రెసెంట్ ఇక్కడ వాటర్ ఫాల్స్ వీడియో అయితే ఒక్కటి నేను ఇందులో చూపించాలి అనుకుంటున్నాను. ప్రెసెంట్ అరకులో అయితే కటిక వాటర్ ఫాల్స్, చాపరాయి వాటర్ ఫాల్స్, ఒక 2-3 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి. ఇందులోని మేము వెళ్ళింది అయితే అరకుకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న చాపరాయి. దీన్నే డోమ్రిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇక్కడ మార్నింగ్ 8 o'clock టు ఈవినింగ్ 5 o'clock వరకు అలౌ చేస్తారు. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకైతే ఏజ్ 5 years నుంచి 10 years వరకు 30 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారు. పర్ హెడ్ ఛార్జ్ చేస్తారనమాట. అరకు నుంచి పాడేరు వెళ్లే రూట్ లో అయితే ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అన్నది ఉంటుంది. ఇది ఏ టైంలో వెళ్ళాలి, పిల్లలకి సేఫా కాదా అన్నది ఈ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ తో మెన్షన్ చేయబోతున్నాను. ఇక్కడ చాపరాయి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ చాపరాయి జలతరంగిణి చాపలమ్మ తల్లి అమ్మవారు అయితే ఉంటారు. ఆవిడ ఇక్కడ వీళ్ళకి గ్రామదేవత అన్నమాట. ఇంకా ఇక్కడ మేమైతే కారు బయట పార్క్ చేసి టికెట్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇంకా మా పెద్దోడి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు. చూసారు కదా, పరిగెట్టుకొని మరీ వచ్చేస్తున్నాడు. మెయిన్లీ పిల్లలకి ఇంకా ఎవరికి వాటర్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ అనగానే న్యాచురల్ వాటర్ చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆల్మోస్ట్ 6 months నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. సో అందుకే అంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాము. మీరు ఆల్రెడీ అరకు వెళ్ళి వచ్చి ఉన్న వాళ్ళైతే ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అన్నది మీ ఎక్స్పీరియన్స్ కమెంట్ చేయండి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుంది. చక్కటి జలపాతాలు, చుట్టూ ప్రకృతి. ఇంకా అక్కడ ప్రకృతిలో ధ్వింస డాన్స్ చేస్తూ చాలా మంచిగా, నాకైతే చాలా వైబ్ బాగా అనిపించింది. అసలు మనం వేరే లోకల్లో ఉన్నామా అని అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ అరకు ట్రైబల్ ట్రెడిషన్ డాన్స్ ఇది ధ్వింస నృత్యము. చాలా బాగుంటుంది. ఒక రకమైన ఫార్మాట్ లో అయితే వాళ్ళు డాన్స్ చేస్తారనమాట. ఇక్కడ ఇలా వాళ్ళతో మనం కలిసి డాన్స్ చేయాలి అంటే పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళ లోకల్ డప్పులు, ఇంకా వాళ్ళవి సాంగ్స్ అవి ఉంటాయి, అవి పాడుతూ ఉంటారనమాట. మనం ఇక్కడ వింటర్ టైంలో వెళ్తే అస్సలు ఖాళీ ఉండదు. అంతేకాకుండా ఇక్కడ చాలా జనాలు ఎక్కువగా ఉంటారు వింటర్ లో అయితే. మేము ఇప్పుడు సమ్మర్ లో వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ మంది లేరు, బట్ జనాలు అయితే ఉన్నారు. అరకులో చిన్నపిల్లలతో వాటర్ ఫాల్స్ ఎవరైనా ప్లాన్ చేస్తే గనక ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అరకులోని ఫేమస్ వాటర్ ఫాల్స్ అనంతగిరి వాటర్ ఫాల్స్, కటిక వాటర్ ఫాల్స్, ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అన్నమాట. మిగతా 2 వాటర్ ఫాల్స్ కొంచెము పైనుంచి అంటే అప్లోంచి వాటర్ పడతాయి, అంటే హైట్ ఎక్కువ నుంచి వాటర్ పడతాయి. పిల్లలు అంతగా ఎంజాయ్ చేయలేరు. ఓన్లీ కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, అంటే అప్ టు 15 years దాటిన వాళ్ళు అయితేనే అక్కడ ఎంజాయ్ చేయగలరు. బిలో 15 years పిల్లల్ని గనక మీరు తీసుకెళ్ళినట్లయితే ఈ వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా వెళ్ళండి, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. మెయిన్లీ మనకి మార్నింగ్ 8 o'clock అలౌ చేస్తారు కాబట్టి ఈవినింగ్ 4 లోపల అక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ చాపరాయి మనకి 5 o'clock కల్లా క్లోజ్ చేసేస్తారు. అంటే వాటర్ లోంచి మనం 4:30, 4:45 కల్లా మనం బయటకు వచ్చేయాలి. సో అందుకనేసే ఎవరైనా వెళ్తే గనక బిఫోర్ 4 వెళ్తే మీరు అట్లీస్ట్ ఇక్కడ వాటర్ లో ఎంజాయ్ చేయడానికి కనీసం ఒక 1/2 hour 1 hour అలా టైం ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ లో ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు. ఇంకా మన ఓపికే. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అయితే మా వాళ్ళిద్దరూ భయపడ్డారు, హారం నిహాల్, బట్ తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది, బాగా ఎంజాయ్ చేశారు. బట్ చాలా కొద్ది ప్లేసెస్ లోని స్లిప్పరీగా ఉంది. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే కొన్ని చోట్ల చాలా స్లిప్పరీగా ఉందన్నమాట, అడుగు వేస్తే జారిపోతారు. ఇది మీరు సమ్మర్ లో చూస్తున్న వీడియో. ఇంకా ఇదే వర్షాకాలంలో అయితే చాలా హెవీగా కొట్టుకొస్తూ ఉంటుంది రెయిన్. అక్కడ వాళ్ళైతే అసలు అలౌ చేయరు. చిన్నపిల్లలు బిలో 10 years పిల్లలతో వెళ్తే గనక చాలా కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళని అసలు సింగిల్ గా వదలొద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ జలపాతం చూసినట్లయితే కిందనైతే వాళ్ళకి పైన మునిగిపోయే లెవెల్ వరకు వాటర్ అయితే వచ్చేస్తుంది. అంటే ఆ హైట్ పిల్లలకి
మా చిన్నోడినైతే ఎక్కడ కూడా మా వారు వదలలేదు, కంప్లీట్ పట్టుకునే ఉన్నారు. ఇంక వాడైతే పైనకి వెళ్ళి కిందకొచ్చి అలా చేసినా మేము మా ఫ్రెండ్స్‌తో వెళ్ళాము. సో, అందుకనేసి అందరి మధ్యలోనే మా పిల్లలిద్దరిని ఉంచామనమాట. చాలా సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ప్రతి ఒక్కళ్ళు ఉంటారని చెప్పేసి. ఒకవేళ ఇండివిడ్యువల్‌గా మీరెవరైనా వెళ్తే గనక ముందు మనకి పిల్లలతో ఫస్ట్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో, పిల్లల మీద కాన్సంట్రేషన్ ఎక్కువగా చేయండి ఎంజాయ్‌మెంట్ కన్నా. ఇన్ కేస్ ఎవరైనా ఇక్కడ వాటర్‌లో దిగి మేము ఇక్కడ ఆడము ఇలాగా అనుకుంటే గనక అక్కడ చిన్న పిల్ల కాలువలాగా ఉన్నది. అక్కడి నుంచి కూడా వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. దాని పైనుంచి ఒక బ్రిడ్జ్‌లా ఉంది. స్టార్టింగ్ నేను చూపించాను కదా! సో, అక్కడ కూర్చొని అట్‌లీస్ట్ కాళ్ళ వరకు తడుపుకొని అక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే మా ఫ్రెండ్స్ తోటి, ఇంకా మా వారు, పిల్లలతోటి నేనైతే ముఖ్యంగా చాలా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఇంకా వాటర్‌లో ఫుల్‌గా ఆడాము. ఆడేసి వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నాను. బట్ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ చాలా తక్కువ. ఇంతమంది వచ్చిన టూరిస్ట్ ప్లేస్‌లో కేవలం 2, 3 డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి అంతే. ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ వీడియో చూస్తే గనక అరకులోని దయచేసి అక్కడ కొంచెం ఏర్పాట్లు అన్నవి చెయ్యండి. అంటే డ్రెస్సింగ్ రూమ్స్ అన్నవి లేడీస్‌కి చాలా ఇంపార్టెంట్. సో, ఇంత టూరిజం ప్లేస్‌లోని డ్రెస్సింగ్ రూమ్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు వచ్చేవాళ్ళు. అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఒక చిన్న రిక్వెస్ట్ అంతే. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ట్రైబల్ కాస్ట్యూమ్ వేసుకుందుకి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాననమాట. ఇంకా ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ట్రైబల్ గెటప్ వేసుకుంటున్నాను. అర్జెంట్‌గా వెళ్ళి ఇంకా దింసా డాన్స్ చెయ్యాలి వాళ్ళతో పాటు అని చెప్పేసి. ఇంక ఇక్కడ ఇలా ట్రైబల్ గెటప్ రెడీ చేయడానికి పర్ పర్సన్ అయితే 150 రూపీస్ చార్జ్ చేస్తారు. ఒకవేళ 2, 3 కన్నా ఎక్కువ మంది మీరు వెళ్ళి గ్రూప్‌గా రెడీ అయినట్లయితే 100 రూపీస్ కూడా చేస్తారు. అక్కడ మీరు బార్గెనింగ్ చెయ్యొచ్చు. చాలా రెడీ చేస్తారు. వితిన్ 5 మినిట్స్‌లో అయితే నన్ను ఇలా రెడీ చేశారు. ఎక్కడ ఒక క్లిప్ కూడా పెట్టకుండా హెయిర్‌కి గానీ, డ్రెస్‌కి కానీ అంత ప్రొఫెషనల్‌గా రెడీ చేశారు పక్కాగా. ఒకవేళ అక్కడ బ్యాంగిల్స్ గానీ, ఏదైనా నెక్లెస్ గానీ మన సైజ్ లేకపోయినా చూసి సెట్ చేసి వేస్తారనమాట. నాకైతే చాలా అనిపించింది. మనకి ఏది సూట్ అవుతుందో అది ఒక 5 మినిట్స్‌లో రెడీ చేయడము అంత పక్కాగా ప్రొఫెషనల్‌గా అన్నది నాకు చాలా నచ్చింది. ఎవరైనా అరకు వెళ్తే గనక ఈ గెటప్ వేసుకోవడం అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా మనము అక్కడికి తగ్గట్టుగా రెడీ అయితే మనం ఆ ప్లేస్‌ని ఇంకొంచెం ఎంజాయ్ చేయగలము. సో, నాకు అలాంటివన్నీ చాలా ఇష్టము చిన్నప్పటి నుంచే. ఫైనల్‌గా అయితే డాన్స్ చేయడానికి నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను. బట్ నేను వెళ్ళేటప్పటికి అనుకోకుండా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. అక్కడ క్లోజింగ్ టైం అయిపోయింది. సో, అప్పటికే 5:30 అయిపోయిందనమాట. సో, ఇంక బయట నుంచి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. బట్ దింసా డాన్స్ అయితే చేయలేకపోయాను, మిస్ చేశాను. ఏదైతే నేను ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఫుల్‌గా వాటర్ ఫాల్స్‌లో ఎంజాయ్ చేశానో అక్కడ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ నేచర్ మధ్యలో వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తూ మా పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి సరదాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నా అరకు ట్రిప్ అంతా కూడా కంప్లీట్‌గా వీడియోస్ చిన్నగా మీకు పెడుతూ ఉంటాను. మా ఛానల్‌లో ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నా గెటప్ ఎలా సూట్ అయ్యింది నాకు అన్నది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.